ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం, మార్పులు, చేర్పుల కోసం, తొలగింపుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్ని రోజులైనా దాదాపు అదిగో రేషన్ కార్డు, ఇదిగో రేషన్ కార్డు, మరి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు, మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు, సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విధంగా అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నారు. మరి సర్వే మీద సర్వే, పరిశీలన మీద పరిశీలన, రీసర్వే చేశారు, ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నామన్నారు. ఇక ఉగాది నుంచి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. కానీ మరి సన్నబియ్యం కూడా ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే రేషన్ కార్డుల జారీ అయితే అసలు జరగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఎన్నో ఆగిపోయింది. ప్రస్తుతం మరి ఎలాంటి అడ్డంకి లేదు. ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మరి రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. కొత్త కార్డుల తయారీకి ఇప్పుడే టెండర్లు పిలిచిన వైనం, అవి పూర్తయ్యేది ఎప్పుడు, కార్డులు తయారయ్యేది ఎప్పుడు, ఇప్పట్లో ఇవ్వలేకపోవచ్చు అన్నట్టున్న అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డుల ముద్రణకు ఇంకా ఈ నెల 25 వరకు మరి అప్లై చేసుకోమని చెప్పారు కాంట్రాక్టర్లని. మరి ఆ కాంట్రాక్టర్లు 25 వరకు అప్లై చేసుకొని మరి ఆ కాంట్రాక్టర్లకి ఈ రేషన్ కార్డుల ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చి మరి కొత్త కార్డుల ముద్రణ ప్రారంభమయ్యేది ఇప్పుడు, వాటిని లబ్ధిదారులకు ఇచ్చేది ఇప్పుడు అనే ప్రశ్నలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కాంట్రాక్టర్లు టెండర్ల తేదీలను పరిశీలిస్తే ఈ నెలలో కొత్త కార్డులు వచ్చేటువంటి అవకాశం లేనట్టు కనిపిస్తుంది. ఏప్రిల్లో అయినా కార్డులు సిద్ధమవుతాయో లేదో అని తెలియడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొత్త కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. 15 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. జనవరి 26న కొత్త రేషన్ కార్డుల జారీని సీఎం రేవంత్ ప్రారంభించారు. మరి అంతకుముందే గ్రామ సభలు నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకున్నారు. లబ్ధిదారులను కూడా ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఇక రేషన్ కార్డులు రావడమే ఆలస్యమనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. తీరా మళ్ళీ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మరో మెలిక పెట్టింది. 4 సార్లు దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం కార్డును మాత్రం ఇంతవరకు జారీ చేయలేకపోయింది. తీరా ఇప్పుడు స్మార్ట్ కార్డుల పేరుతో ప్రభుత్వం కొత్త పాట పాడుతుంది. దీంతో రేషన్ కార్డుల జారీని మరింత ఆలస్యం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక రేషన్ కార్డులు వచ్చేనా లక్షల్లో దరఖాస్తులు ముందుకు సాగని ఫీల్డ్ వెరిఫికేషన్. జిల్లాల్లో మరి 152 లక్షలాది మంది మరి దరఖాస్తుదారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుంచి కొత్త కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటుందని పౌర సరఫరా శాఖ అధికారులు తెలిపారు. కానీ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఇంటింటికి సర్వే చేపట్టి క్షేత్రస్థాయి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాతే కొత్త కార్డులు మంజూరు ఉంటుందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. మరి మార్చి 3వ తేదీ నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని చెప్పినా మరి నేటికి ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ ఊసేతకపోవడం గమనార్హం. మరోవైపు మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలన, కులగణన సర్వే ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ ఇంటికి వెరిఫికేషన్ కోసం అధికారులు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. రోజులు గడుస్తున్నా ఇంటికి రాకపోవడంపై విమర్శలు అయితే వస్తున్నాయి. మరి చాలా దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి హైదరాబాద్లో కార్డుల కోసం దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా వచ్చాయి. మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలనతో పాటు కులగణన సర్వేలను అధికంగా దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో చేసుకున్న వారందరికీ పెండింగ్లో ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న వారిని క్షేత్రస్థాయిలో మళ్ళొకసారి పరిశీలించి ఎంపిక చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు, అంటే వారి కరెంటు బిల్ ఎంత వస్తుంది, ఫ్రిడ్జ్ ఉందా, బైక్ ఉందా, కారు ఉందా, ఈ విధంగా ఇల్లు ఎలా ఉంది, మరొకసారి వారి యొక్క ఆర్థిక ఆదాయాల పరిస్థితిని, వారి యొక్క నెల ఆదాయం ఎంత ఉంది, ఇవన్నింటిని మరొకసారి ఆదాయాన్ని అన్నింటిని అంచనా వేసి ఇంకా మళ్ళీ ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఆ లిస్టులో ఉన్న అప్లై చేసుకున్న వారందరికీ మళ్ళొకసారి సర్వే చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే పరిశీలించాలని చూస్తుంది. మరి ఇందులోనూ ఎంతమందికి వస్తాయో లేదో అని తెలియని అయోమయ స్థితి నెలకొంది. ఇటీవల మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తుల కోసం అవకాశం కల్పిస్తే లక్షలాది మంది అప్లై చేసుకున్నారు. మరి మరోవైపు కొత్త కార్డుల కోసం దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. వీటికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రజాపాలన, కులగణనలో తీసుకున్న దరఖాస్తులకు సంబంధించి కూడా స్పష్టత లేదు. హైదరాబాద్లోని 9 సర్కిళ్ల పరిధిలో అక్కడక్కడ ఇంటింటికి సర్వే చేస్తున్నట్టు సంబంధిత అధికారులు చెప్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. రోజుకు 5 నుంచి 10 కూడా ఇళ్లను కూడా సర్వే చేయడం లేదని తెలుస్తుంది. ఇక 60,000కు చేరిన తొలగింపు వినతులు. ఇదిలా ఉంటే పాత కార్డుల్లో పేర్ల తొలగింపు కోసం అధికారులు అయితే కార్డుదారులు అయితే సర్కిల్ కార్యాలయాలకు వస్తున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు పాత వాటిల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పెళ్లైన జంటలు, వేరే కాపురం ఉంటున్నవారు, విడిపోయిన కుటుంబాల వారు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలంటే కుటుంబ సభ్యుల కార్డుల్లో నుంచి పాత కార్డుల్లో వాళ్ళ పేరుంటే వాటిని డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారి నుంచి కొత్త కార్డు కోసం దరఖాస్తు అయితే తీసుకుంటారు. దీంతో రోజుకు వందలాది మంది తమ కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపు కోసం సర్కిల్ కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ఇప్పటివరకు నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో 60,000కు పైగా కార్డుదారులు తమ పాత కార్డులోని పేర్ల తొలగింపునకు దరఖాస్తు చేసుకున్నారని, ఇలా వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం అధికారులు పేర్లను అయితే తొలగిస్తున్నారు. ఈ పేర్ల తొలగింపు కూడా ఆలస్యం కావడంతో మీ సేవలో అప్లై చేసుకోవాలన్నా కానీ అప్లికేషన్ అయితే తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మరి రేషన్ కార్డులు వస్తాయా రావా, ఫైనల్ లిస్ట్లో మా పేరు వస్తుందా రాదా, మరి రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా ఉగాది నుంచి రేషన్ కార్డులు ఇస్తాము, ఇది నిరంతర ప్రక్రియ అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ వెంటనే దీనికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి స్పీడప్ అయితే చేయాలి. అదేవిధంగా అందరికీ కూడా సన్నబియ్యం కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డులు అనేవి అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశం.
దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుందాం. లబ్ధిదారులందరూ కూడా అప్లై చేసుకున్న వారందరూ కూడా రేషన్ కార్డులు రావాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాయి. డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.